అక్క ఇప్పుడు వాళ్ళిద్దరూ రైస్ మిల్క్ ఎందుకక్క? జరగాల్సిన కథంతా రైస్ మిల్లులోనే జరుగుతుందిరా. సీ అండ్ ఎంజాయ్. పద. ఇంకా వంట పూర్తవలేదా? అయిపోతుందమ్మా. సర్లే, వంట పూర్తయ్యాక అన్నం కూరలు క్యారేజ్ కట్టి రైస్ మిల్లుకెళ్ళి చిట్టమ్మకిచ్చిరా. నేను రైస్ మిల్ దగ్గరకా? ఏంటే నేనేదో పాకిస్తాన్కి వెళ్ళమన్నట్టు అంత భయపడ్డావు? అంటే ఏదన్నా అవసరం ఉంటే డ్రైవరే కదమ్మా వెళ్లేది, అలా అడిగానమ్మా. ఈ రోజు డ్రైవర్ రాలేదు, నువ్వే తీసుకెళ్లి ఇచ్చి రావాలి. అలాగే అమ్మా. తొందరగా రా తమ్ముడు, పద. అక్క నువ్వు పైకి కనపడవు గాని చెట్టెమ్మంటే నీకు వాళ్ళ మాలిన ప్రేమ కదూ. అలా అడిగావేంట్రా? మరి లేకపోతే ఎంతో ప్రేమతో మీ కోడలకి క్యారేజ్ పంపుతున్నావు కదా, అప్పుడు నీకు ప్రేమ ఉన్నట్టే కదా. ప్రేమ తొక్క. లతతో భోజనం పంపిస్తుంది చిట్టమ్మ మీద ప్రేమతో కాదురా, మరి లతని పులిరాజుగాడికిచ్చి పెళ్లి చేయడానికి. అర్థమైందక్క. ఇప్పుడు ఈ లతను అక్కడికి పంపించి పులిరాజు గారితో ఏదో ఒకటి చేయించి దాన్ని బలవంతంగా అడిగిచ్చి పెళ్లి చేయిస్తావన్నమాట. బాగా అర్థం చేసుకున్నావురా తమ్ముడు. ఈ కాంతం మేది ఊరకనే చెయ్యదు, చేసిందంటే పని పూర్తవ్వాల్సిందే. నమస్తే సార్, మీరొచ్చారేంటి? కాంతమ్మ గారు రాలేదా? కాంతం గారు రాలేదు, రారు కూడా, అందుకే మా ఇద్దరు నంపారు. ఓ అలాగా. ఇంతకీ మీరెందుకు వచ్చారు? పని పాట లేక. అయితే మీరెళ్ళి ఆఫీస్ రూమ్ శుభ్రం చేయండి, మీరెళ్ళి బాత్రూమ్ కడగండి. ఏంట్రా, నేనెళ్ళి ఆఫీస్ రూమ్ శుభ్రం చేయాలా? నేనెళ్ళి బాత్రూమ్లు కడగాల? అంటే మీరే కదా సార్ పని పాటలేదన్నారు, అందుకని నీ కంటికి మరీ అంత ఎదవలా కనపడుతున్నావురా? లాగుద్దానంటే నీ మొహం ఇత్తడి ప్లేట్లో మెత్తడి పకోడీ అయిపోయింది రోయ్. సారీ సార్. సరే సరే, కాసేపట్లో చెట్టెమ్మ వచ్చిందంట. అది గనకొచ్చి మేమిద్దరం ఈ మిల్లుకి ఎందుకు వచ్చామని అడిగితే ఎప్పటి నుంచో ఇదే మిల్లులో పని చేస్తున్నామని చెప్పాలి. అలా నేనెందుకు చెప్పాలి సార్? ఎందుకంటే ఈ మొక్క నేను చెప్పట్లేదు, కాంతమ్మ గారు చెప్పారు కాబట్టి. ఓహో అలాగా, మేడం చెప్తే ఓకే సార్. అర్థమైందిగా. ఇక నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, మేం మా పని చూసుకుంటాం. ఒరే కోటిగా. ఏంటి బావా? అక్కడ బియ్యం గోతాల దగ్గర ఉంది, మన తిరుమలే కదూ. అవును బావా. పదరా, వెళ్ళి ఓ పాలకు ఓకేసుకుందాం. ఇప్పుడు అవసరమా ఏంటి బావా? అవసరం లేకపోవడం ఏంట్రా, మనకదే అవసరం. నువ్వు రాయహే. తిరుమల ఏంట్రా పులి ఇలా వచ్చావు? ఏమే తిరుమల, పాపం మీ ఆయన నిన్ను వదిలేశాడంట కదా? అవునరా పులిరాజు, నిన్ను మీ ఆవిడ వదిలేలా, అలాగే మా ఆయన వదిలేశాడు. సర్లేవే, మీ ఆయన నిన్ను నొగ్గేశాడు, మా ఆవిడ నన్ను నొగ్గేసింది. గుట్టు సప్పుడు కాకుండా ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా మనిద్దరం సంబంధం పెట్టేసుకుందా ఏంటి? అలాగే పులిరాజు, నువ్వేమో నాకు అన్నయ్యలాగా ఉండు, నేనేమో నీకు చెల్లెల్లాగా ఉంటాను. అన్నా చెల్లెల సంబంధం అన్నమాట. పదవే వెళ్దాం. దీని అమ్మ కడుపు మాడ. నేనేమో మొగుడు పిల్లల సంబంధం పెట్టుకుందామంటే అదేమో అన్నా చెల్లెల సంబంధం అంటుందేంట్రా? అందరూ మనలాగే ఎదవలు ఉంటారంట బావా, అది పాపం పతివ్రతలే. కానీ మనం పతివ్రతం కాదుగా. సర్లే, ఇప్పుడు ఏడు చేద్దాం చెప్పు బావా. ఏడు చేద్దాం, ఆ బియ్యంలో కాసినన్ని రాళ్ళు కలిపేద్దాం. బియ్యంలో రాళ్ళు కలిపితే మనకేటొస్తుంది బావా? మరి అదేరా, కాంతమ్మ గారి దగ్గర
మంచి మార్కులు కొట్టేయాలనుకో ఆవిడకి కాస్తంత లాభం వచ్చే పనులు చేయాలి కదా. అది నిజమే బావా. మరి ఎందుకు ఆలస్యం, వెళ్ళి రాళ్ళట్టుకొచ్చేద్దాం పదా. పద బావా. నమస్కారం అమ్మా. నమస్కారం చిట్టమ్మా. పిని నీకు గాని మతిపోయిందా ఏంటి? ఇంతకు ముందు ఏమీ చిట్టి అని పలకరించదానివి, ఇప్పుడేటి నమస్కారం మేడం అని కొత్తగా మాట్లాడుతున్నావు? ఆయన నువ్వేటి మావయ్య? అంతకు ముందు ఏమీ చిట్టి అని పలకరించేవాడివి, ఇప్పుడేటి చిట్టమ్మ తల్లి అని కొత్త పలుకులు పలుకుతున్నావేటి? ఒకప్పుడంటే నువ్వు కుటుంబరావు కోకిలమ్మ కూతురువమ్మ, మాలో ఒకదానివి. ఇప్పుడు గొప్పిండి కోడలవయ్యావు కదా, పైగా కార్పొరేటర్ గారు ఇంటి కోడలివి. నిన్ను పట్టుకొని చిట్టి పొట్టి అంటే మాకు మర్యాదగా ఉండదమ్మా. సాలే, నేనెప్పటికీ మీ చిట్టినే. ఒకప్పుడు నన్ను ఎట్టా పిలిచారో ఇప్పుడు ఎప్పుడు నన్ను అట్టాగే పిలవాలా, సరేనా? అదే నాకు సంతోషం. నా బంగారు తల్లి, నీకు వేల కోట్ల ఆస్తొచ్చినా నేల మీదే తిరుగుతావు తప్ప గాల్లో ఎగరవు. మన చిట్టా మజాకనా? వెళ్దాం. నమస్కారం. నమస్కారం అండి. పనులు బాగా జరుగుతున్నాయా? బాగా జరుగుతున్నాయి మేడం. ఇవాళ మా అత్తయ్య గారికి మిల్లుకు రావడం కుదరలేదు, అందుకే నన్ను నంపారు. తెలుసు మేడం. అదేటి, నేను వచ్చే సంగతి నాకే తెలీదు, మీకెలా తెలిసింది? అది అంటే మేడం గారు 2 రోజుల క్రితమే చెప్పారు మేడం. ఏమని చెప్పారు? ఈ రోజు ఆవిడకి రావడానికి కుదరదు, నన్ను నంపుతానని చెప్పారా? అలా కాదు మేడం, నాకెప్పుడైనా రావడానికి కుదరకపోతే నా కోడల్ని పంపిస్తానని చెప్పారు, అందుకనే అలా. సరే సర్లే, ఓసారి మిల్లు చూద్దానండి. రండి మేడం రండి. ఒరే కోటిగా, చూసావరా మీ బావ తెలివితేటలో? 50 కిలోల బియ్యంలో 2 కిలోల రాళ్ళు కలిపేశాను. అంటే 100 రూపాయల లాభం అనమాట. మా బావా మజాక. మేనేజర్ గారు, ఆ పుల్లరాజుగాడు కోటిగాడు మన మిల్లులో ఉన్నారేటి? వాళ్ళు ఎప్పటి నుంచో ఈ మిల్లు పనిచేస్తున్నారు మేడం. ఏటేటేటి వాళ్ళిద్దరు పనిచేస్తున్నారా? అవును మేడం. చాలండి, ఆ ఇద్దరెదవలు అచ్చోసిన అంబదుల్లా ఊరి మీద పడి తిరగడం తప్ప ఏనాడు కట్టపడి పనిచేయటం నేను చూడలేదు. అట్లాంటిది ఒళ్ళొంచి మరీ మన మిల్లులో పనిచేస్తున్నారంటే నేనెలా నమ్ముతాననుకున్నారు? నిజం చెప్పండి, వాళ్ళిద్దరు పనిచేయటానికి వచ్చారా లేకపోతే ఇంకేదైనా ఏదో పనిచేయటానికి వచ్చారా? లేదు మేడం, వాళ్ళు నిజంగానే ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. అట్టాగా? అయితే ఎన్ని నెలల నుంచి పనిచేస్తున్నారు చెప్పండి? అది అయ్య బాబోయ్, ఈవిడేంటి ఇలా అడిగేస్తున్నారు? వాళ్ళిద్దరూ ఇక్కడ పనిచేస్తున్నామని చెప్పమన్నారే తప్ప ఎన్ని రోజులుగా మిల్లో పనిచేస్తున్నాం అనేది నాకు చెప్పనే లేదే. నేనిప్పుడు ఏం చెప్పాలి? మాట్లాడరేటండి, వాళ్ళు ఎన్ని నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నారు? అంటే ఒక 6 నెలలుగా పనిచేస్తున్నారు. నిజమేనేటి? అవును మేడం, నిజమే. అయితే రండి. రే పులిగా, నువ్వా సిట్టే? అవునరా, మీరిద్దరు మనుషులుగా ఎప్పుడు మారారు? ఈ మధ్య సిట్టే. మేము మనుషులుగా మారటం ఏంటి? అంటే మేము మనుషులం కాదా? ఏ రోజైనా మీరు మనుషులు చేసే పనులు చేశారేట్రా మిమ్మల్ని మనుషులను గుర్తించడానికి? అవునరా రే,
బార్ల చుట్టూ క్లబ్ల చుట్టూ తిరగాల్సిన మీరిద్దరు వచ్చి ఈ మిల్లులో పనిచేస్తున్నారేట్రా? మేము మారిపోయాం చిట్టి. చా నిజమా? అవును సిట్టి. మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ. ఎర్రదవా, అది పొట్టి బొమ్మ కాదురా, మట్టి బొమ్మ. అదే అదే అదే. బట్టతలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. దారిద్రుడా, అది పట్టుదల కాదురా, పట్టుదల. అదేలే చిట్టి, మాట కాస్తంత తడబడినా అట్లాంటి మహాకవి రాసిన పాటకి నాకు ఏడుపు వచ్చేసింది సిట్టి. ఇక నుంచి అయినా మనుషుల్లా కాకుండా జంతువుల బతకాలని నిర్ణయించుకున్నాను చిట్టి. బావా తప్పు చెప్పావు బావా, జంతువులా కాకుండా మనుషుల్లో బతకాలని చెప్పాలి. అదే అదే, అందుకే ఒళ్ళు వంచి కండలు కరిగించి చెమటోర్చి కష్టపడుతున్నావు చిట్టి. కొట్టానంటే పోయి గోదట్లాడతారు. ఎందుకు కొడతావేంటి? మరి లేకపోతే దీనికి కష్టం అంటారేట్రా? కష్టం కాక మరేంటమ్మా? బియ్యంలో రాళ్ళు కలపటం కష్టం అంటారేట్రా? బియ్యంలో రాళ్ళు కలకపోతే వజ్రాలు వైడూర్యాలు కలుపుతారా ఏంటి? కాంతమ్మ గారు శాసించారు, ఈ పులిరాజు పాటిస్తాడు. మేనేజర్ గారు, ఇట బియ్యంలో రాళ్ళు కలపమని మీకు ఎవరు చెప్పారు? కాంతమ్మ గారే చెప్పారు మేడం. ఈ రోజు నుంచి అన్ని ఆపేయండి. అవన్నీ ఆపేస్తే మేడం గారు చంపేస్తారండి. ఆపకపోతే నేను చంపేస్తాను. ఇదెక్కడ గొడవండి బాబు? కలపమని ఆవిడ చెప్తారు, కలపొద్దని ఈవిడ చెప్తారు. ఎవరు మాట వినాలి? చిట్టి చిట్టి మాట వినాలి. ఇట్ట మట్టి గడ్డలు కలిపితే జనాలు ఉసురు తగిలి మనం మట్టి కొట్టుకుపోతాం. ముందా బియ్యంలోంచి రాలేరండి. ఆ బియ్యం నుంచి రాళ్ళేరాలంటే ఒక్కరోజు అవుద్ది. రై, ఎన్ని రోజులైనా పర్లేదు, ఆ బియ్యంలోంచి రాలేరి ముందు బయటేయండి. లేదంటే పంప రేగిపోద్ది ఏటనుకున్నావు. ఏడు వార్నింగ్ ఇస్తావేంటి? ఏట్రా నిన్ను కోట్లేదురా, కోటిగా మాటలతో సరిపెట్టాను. ఎందుకంటే మీరిక్కడికి కట్టపడ్డానికి వచ్చారు కదా, అందుకని. లేదంటే రేవెట్టేసేదాన్ని. చెప్పిన పని బేగ కానివ్వండి. రేపులిగా ఒక విషయం అడుగుతా చెప్పరా? ఏడు సిట్టి. అవును గాని మీరు ఎన్నాళ్ళ నుంచి మిల్లో పనిచేస్తున్నారు? నన్ను చెప్పమంటారా మేడం? మీరు చెప్పద్దు, పోలరాజు గారు చెప్తాడు. నువ్వు చెప్పరా పులి, నువ్వు ఎన్ని నెలల నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? అయ్య బాబోయ్, ఆల్రెడీ మేనేజర్ గారు సిట్టికి ఏదో చెప్పేసినట్టున్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఏం చెప్తే ఏం చేత కొట్టిద్దో చెప్పరా? నువ్వు ఎన్ని నెలల నుంచి ఈ మిల్లులో పనిచేస్తున్నావో? మేము ఓ సంవత్సరం నుంచి పని చేస్తున్నాం. చెప్పరా, చెప్పు, నిజం చెప్పు, చెప్పు. కొడతావేంటి? మరి అడిగింది అన్నైతే నువ్వు సమాధానం చెప్తావేట్రా? నువ్వు మూసుకొని నుంచో, ఈడు చెప్తాడు. చెప్పరా? అంటే 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 సరిగ్గా చూపించరా? అంటే అంటే చిన్నప్పుడు చూసి కాపీ కొట్టినట్టు పెద్దాక కాపీ కొడుతున్నావేట్రా? మిల్లులోకి వచ్చి ఎన్నాళ్ళైందో నీకు తెలియదేటి? నాకెందుకు తెలీదు? అంటే నేను వచ్చి 3 నెలలైంది. నిజంగా 3 నెలలైంది. సత్యం అడ్డంగా దొరికేసాడు.
ఎద్దవ్వా మేనేజర్ గారేమో మీరు పనిలో చేరి 6 నెలలు అయిందన్నారు, మీరేమో 3 నెలల నుంచి పనిచేస్తాం అంటున్నారు. ఇద్దర్లో ఎవరి మాట నమ్మాలి? అంటే మాకు మొదట 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు, ఆ తర్వాత మేము పనిలో చేరామన్నమాట. అందుకని ట్రైనింగ్ లో ఉన్న 3 నెలలు తీసే చెప్పాను, ఆయన కలిపి చెప్పారు. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్ చిట్టి. బానే కవరింగ్ చేసావురా. సర్లే వెళ్ళి పని చూడండి. మీరు పదండి. అలాగే. ఒరే కోటిగా బావా, కాంతమ్మ కోళ్ళైనప్పటి నుంచి దీని కటింగే మారిపోయిందిరా. అవును బావా. దీని పొగరు దించాలంటే ఆ పొట్టికిలకాయ పని పట్టాల్సిందేరా. అవును బావోయ్. కూసోరా మట్టి గడ్డలు అర్థం. బాబు గారు మీరా? ఏంటండి ఈ పని? మీకు ఇదివరకే చెప్పాను ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దని. ఇంకోసారి నా వంట మీద చెయ్యేస్తే అమ్మగారికి చెప్పేస్తాను. ఏమని చెప్తావు? నువ్వు చెప్తే మాత్రం నా గురించి తెలిసిన వాళ్ళంతా నేను మగాడినంటే నమ్ముతారా? అదేనండి మీ ధైర్యం. అందుకే ఇంత ధైర్యంగా నా ఒంటి మీద చెయ్యేస్తున్నారు. మర్యాదగా చెయ్యి తీయండి. చూడవే, నిన్ను బలాత్కారం చేసినా, నిన్ను చేశానని నేనే ఒప్పుకున్నా ఈ సమాజం నమ్మదే. సమాజమే కాదు, కోర్టులు కూడా నమ్మవు. నా మాటిని ఒక్కసారి నా కోరిక తీర్చేవే. ఛీ! మీరు జనాలందరికీ ఒకలా కనిపిస్తారు, నా ఒక్కదానికి మాత్రమే ఇంకోలా కనిపిస్తారు. మీ నిజమైన బ్రతికేంటో నాకు తెలుసండి. నీకు తెలుసు కాబట్టే ఒక్కసారి ఒప్పుకోవే అని బతిమలాడుతున్నాను. రావే, ఇద్దరం సుఖపడిపోదాం. అవుతారు. ఏంట్రా, ఏం జరిగింది? ఏట్లేదక్క, సిట్టమ్మ క్యారేజ్ కడుతున్నావు కదా, కూతంత గట్టిగా కట్టవే అన్నాను. దాంతో కోపం వచ్చేసి అమాంతంగా నన్ను నెట్టేసిందక్క. ఏయ్, అవతారం చెప్పింది నిజమా? వాణ్ణి నెట్టేశావా? అమ్మగారు, ఆయన ఏం చేశారో మీకు తెలుసా? ఏం చేశాడు? ఆయన నా ఒంటి మీద తప్పుగా చేయేశారండి. ఏంటి? వీడు నీ ఒంటి మీద తప్పుగా చెయ్యేశాడా? అవునమ్మగారు. ప్రపంచంలో వీణ్ణి నిజంగా ఎవడైనా మగాడని చెప్తే నీ కాళ్ళు మొక్కుతానే. వాడు పేరుకి మాత్రమే మగాడే, కానీ ఏ జన్మలో ఏ పాపం చేశాడో ఇలా మిగిలిపోయాడు. ఇలాంటి వాడి మీద నింద మోపడానికి నీకు మనసెలా వచ్చిందే పాపిష్టిదానా? అమ్మగారు, నిజమండి. ఆయన నిజంగానే తప్పుగా నా ఒంటి మీద చెయ్యేశారండి. ఇంకొక్క మాట వాడి గురించి తప్పుగా మాట్లాడావో నాలుక చీరేస్తానేమనుకున్నావో? క్యారియర్ తీసుకుని మిల్లు దగ్గరికి పో. అలాగే అమ్మగారు. అక్క, చూసావా అక్క, ఆ లత నా మీద ఎంత పెద్ద అభాండం వేసిందో. బాధపడుకురా తమ్ముడు, నీ గురించి ఆ లతే కాదు, ఆ దేవుడు చెప్పిన నమ్మన్రా. ఏం చేస్తాం, అంత మన కర్మ. కూసోరా బామరిది, మళ్ళీ గంటలు ఏరుకుందాం. బావా, ఏంద్రా మనకి కర్మ. ఏరు. ఒరే బియ్యంలో మట్టి గట్లు ఎలా ఏరాలరా? పొద్దునే ఎవరు మొహం చూసామో బావా, ఇట్ట అయిపోయింది. అబ్బా అబ్బా, కూసా ఏరు. ఒరే, కాంతం గారు ఫోన్ చేస్తున్నారా? ఎత్తు బావా.
నేను ఎంతమంది బియ్యం కాదు బావా ఫోను. ఓ అలాగన్నావా? కాంతమ్మ గారు చెప్పండి. ఒరేయ్, పులికి ఆహారంగా ఒక జింక పిల్లని పంపిస్తున్నాను. ఈ రోజు విందు ఆరగించి ఈ కాంతమ్మకి శుభవార్త చెప్పరా.